మీకు ఈ దేవాలయం కనిపిస్తుంది కదా! ఇది దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల క్రితం అంటే పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం పేరొచ్చేసి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఫస్ట్ మనం ఈ టెంపుల్ విజిట్ చేసే కంటే ముందు టెంపుల్ పక్కన ఉన్న బావిని ఒకసారి చూద్దాం. చూడండి, ఇది కూడా ఈ గుడి నిర్మాణ సమయంలో ఇది కూడా నిర్మించారని ఇక్కడ స్థానికులు ఉంటారు. ఒకసారి చూసేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది బావి అయితే. ఆల్మోస్ట్ మా సమ్మర్ హాలిడేస్ మొత్తం హాఫ్ ఆఫ్ టైం వచ్చేసి ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం మొత్తం. మా 10th డేస్ అయితే ఏంటి, అదే ప్రైమరీ డేస్ 6th to 10th కనిపిస్తుంది కదా పక్కన కనిపించేదే మా స్కూలు. అక్కడే చదువుకున్నది మేము. 6th to 10th వరకు అక్కడ చదువుకున్నాం. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మొత్తం ఇదే బావిలోనే. ఏం లేదన్నా మార్నింగ్ 11-11:30కి వచ్చేసి 3 అయితేంది 4 అయితేంది ఇక్కడే ఉండేవాళ్ళం. ఈ బావి నీళ్ళతోనే ప్రతి సోమవారం అంటే ఈ దేవాలయంలో కొలువైన శివుడు సాక్షాత్తు ఈశ్వరుణ్ణి ఇక్కడ సిద్ధలింగేశ్వర స్వామిగా పూజిస్తారన్నమాట. ఈ నీటితోనే ఆయనకి ప్రతి సోమవారం జలాభిషేకం చేస్తారు. మీకు కనిపించింది కదా ఇంతకుముందు, అదైతే బండరాయికి చెక్కబడిన ఒక విగ్రహం అనమాట, శిలా విగ్రహం. బట్ దానికైతే ఎవరో మరి దుండగులు తలకాయ అయితే లేదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం, టెంపుల్ చూద్దాం, వెళ్ళండి. మీకు కనిపించేది ఇక్కడ ముఖద్వారం మనకి. మీకు కనిపిస్తుంది కదా మనకి స్టార్టింగ్లోనే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం వస్తుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం రాతితోనే ఒక రాతితోనే చెక్కబడింది కదా, మీకు కనిపిస్తుందా విగ్రహం. తర్వాత అవతలు వచ్చేసి మనకు బసవేశ్వరుడు నంది కొలువై ఉంటుంది. చిన్న నంది అయితే మామూలుగా అంటే శివుని దగ్గర కామనే నంది. శివుని టెంపుల్ ఉందంటే అక్కడ నంది మాత్రం కంపల్సరీగా కొలువై ఉంటుంది. చూస్తున్నారు కదా రాళ్ళకి ఎలా చెక్కబడ్డాయి. చాలా పురాతనమైన దేవాలయం అసలు ఇది. ఇప్పటికీ నిజంగా అంటే అప్పుడు కట్టించిన ఎటువంటి దేవాలైనా లేకపోతే ఎటువంటి కట్టడాలైనా కూడా చెదరనీయకుండా ఉన్నాయి, చెదరకుండా ఉన్నాయి ఇప్పటికీ. కానీ మనం ఇప్పుడు రీసెంట్గా కట్టేవి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాగానే బీటలు వారిపోతుంటాయి. బట్ ఈ టెంపుల్స్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. మీకు యాక్చువల్లీ నేను వచ్చే టయానికి నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చా. సో అప్పుడు దేవాలయం క్లోజ్ చేసింది, మీకు కనిపిస్తుంది కదా. ఇంకోసారి ఎప్పుడైనా కంపల్సరీగా మళ్ళీ ఇంకోసారి లోపలికి వెళ్ళేసి దేవాలయంలో అయితే మొత్తం మరి ఇంకోసారి మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పటికైతే క్లోజ్ అయిపోయింది టెంపుల్. ఈరోజు అమావాస్య కానీ ఉండాల్సింది ఓపెన్, బట్ 2 గంటలకే పూజారి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి వ్యూ సైడ్లోకి ఎలా ఉందో. ఈ దేవాలయానికి అయితే స్థల పురాణం అయితే నాకు తెలీదు. నాకు తెలిసిన ఒక 2-3 అడిగా, బట్ వాళ్ళు తెలియదని చెప్పారు. బట్ మనం ఇంకోసారి ఇంకెవరినైనా మంచి పర్సన్ని పట్టుకొని దేవాలయం యొక్క స్థల పురాణం తెలుసుకొని మళ్ళీ లోపల ఉంది కదా, మీకు లోపల నేను చూపించలే టెంపుల్ వ్యూ, అక్కడికి అది కూడా చూపిస్తా. ఈ స్థల పురాణం తెలుసుకొని పూజారి ఉంటే పూజారి అడిగేవాడిని, బట్ పూజారి వెళ్ళిపోయాడు అప్పటికే 2కి. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 నుంచి 15 గ్రామాల ప్రజలు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. దగ్గర అవుతుంది. సో వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉంది. ఈ మధ్యనే ఒక 10 years బ్యాకే పెళ్ళి మందిరం, అది దాని ఫంక్షన్ హాల్ అయితే కళ్యాణ మండపం ఉంటారు కదా, అది కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడైతే ఇబ్బంది లేదు. విలేజ్ పక్కనే కాబట్టి ప్రతిదీ అన్నీ అనుకూలంగా దొరుకుతాయి కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాదాపు ఏం లేదన్నా కూడా ప్రతి సంవత్సరానికి 50 నుండి 100 పెళ్ళిళ్ళు అయితే ఈజీగా అయిపోతాయి ఇదే టెంపుల్లో. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల పేర్లు ఎలా ఉంటాయంటే ఈయన పేరుతోనే ఉంటాయన్నమాట. సిద్ధప్ప, సిద్ధమ్మ, సిద్ధేషు, సిద్ధయ్య, ఈయన పేరుతోనే పేర్లు పిలుచుకుంటారనమాట. అంత భక్తి ఈయన పైన. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా ఈ మధ్యనే విగ్రహ ప్రతిష్టాపన చేశారనమాట. నవగ్రహాలు ఇవి అనుకుంటా, నేనైతే అవే అనుకుంటా. ఇంకా మీకేమైనా తెలిస్తే చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే మన పక్కన మహాంతేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది కదా, మఠం ఉంది కదా. ఆల్మోస్ట్ ఆయన పేరు మీద కూడా చాలా పేర్లు ఉన్నాయి. మా ఊరు సైడ్ అయితే ఏంటి, పక్కన విలేజెస్ అయితే మహాంతేశు, మహాంతయ్య, మహాంతమ్మ, మాదేవి, ఇలా చాలా రకాలుగా ఆయన పేరుతోనే పిలుచుకుంటారు. సో మీకు కనిపిస్తుంది కదా నాగ విగ్రహ ప్రతిష్టాపన, పాతవి రాతిపై చెక్కబడింది. ఇది కూడా అలాగే దేవుడు బొమ్మలు అనుకుంటా నాకైతే.
ఇది మనకు కంప్లీట్ వ్యూ అయితే, టెంపుల్ వ్యూ అయితే చాలా మటుకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపు చాలా పురాతనమైన టెంపుల్ అయితే. ప్రతి సంవత్సరం అయితే ఉత్సవాలు జరుగుతాయి, అంటే పండగ జరుగుతుందనమాట. రథోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో అయితే రథోత్సవం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా. దీన్ని చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. వర్షాలు పడలేదు, చాలా చాలా మటుకు వర్షాలు అయితే పడలేదు. మంచిగా ఎల్లిన ప్రభావం అయితే మంచిగా కనిపిస్తుంది. మబ్బులు బాగా పట్టినా కూడా పెద్దగా అయితే వర్షాలు పడట్లేదు. సో అంత గ్రీనరీగా అయితే లేదు. ఇది వ్యూ, టెంపుల్ వ్యూ అయితే ఫ్రంట్ నుంచి. వెనకాలైతే మొత్తం కొండ ఉంటుంది సైడ్ వచ్చేసి. ముందు వచ్చేసి పంట పొలాలు ఉంటాయి. ఇది యాక్చువల్లీ టెంపుల్ వ్యూ అంటే. ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క రథాన్ని చూద్దాం. ఇది కూడా చాలా పురాతనమైనది. ఒకసారి చూడండి ఎలా ఉందో. నేను కొంచెం రేషియో మార్చేసి యాక్చువల్లీ నేను తీయాల్సింది 16:9 రేషియో. బట్ నేను 9:16 రేషియోలో తీయడం వల్ల మీకు వర్టికల్గా కనిపిస్తుంది. మీరు కావాలంటే కొంచెం మొబైల్ని స్లైడ్ తీసి చూడండి. చూడండి ఎంత పురాతనమైనదో, ఎంత పెద్దదో అసలు. చక్రాలు ఉన్నాయి కదా, ఇవి 2000 సంవత్సరంలోనే దాదాపు 1,20,000 కాస్ట్ అనమాట. మీకు బయట అయితే శిలాఫలకం ఒకటి వేసింటారు. మాజీ ఎమ్మెల్యే మనకు అప్పుడు ఆదోని నియోజకవర్గంలో ఉండేది ఈ ఆల్వి గోల్దొడ్డి గ్రామాలు. ఈ కౌతళం మండలం ఆదోని నియోజకవర్గంలో ఉండడం వల్ల అప్పటి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు అయితే డొనేట్ చేశారు. అంటే 2000 సంవత్సరంలోనే 1,20,000 డొనేట్ చేశారు. కేవలం చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ మీకు ఈ రథంపై కనిపిస్తున్నాయి కదా బొమ్మలు. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు చూసేపాటికి కొంచెం మాకే ఆదోళన అనిపించేది. కానీ అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి మన అన్నమయ్యతో అంటాడనమాట, మీకు కనిపిస్తుంది రథం పైన చూపించి ఇలాంటి బొమ్మలే రథం పైన చూపిస్తే అప్పుడు అన్నమయ్య ఏమంటాడంటే అవి సృష్టి కార్యానికి వాళ్ళు చేస్తున్న మహాయజ్ఞం అంటారు కదా అంటాడనమాట. ఎంత గొప్పదో కదా అసలు. అలా అశ్లీల చిత్రాన్ని కూడా ఆ కోణంతో చూశాడంటే ఎంత గొప్ప కదా అన్నమయ్య. సో ఇది కూడా అంతే. అప్పట్లో ఇవి తెలియదు కాబట్టి చాలామందికి ఎలా సంసార జీవనం ఎలా చేయాలో తెలియదు కాబట్టి అలా రథాలపై అలా రథాలపై బొమ్మలు, అంటే అశ్లీల బొమ్మలు కాదు కానీ అవి జ్ఞానాన్ని, అంటే సంసార జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి చెక్కిన శిలలు. సో మీ వీడియో నచ్చితే తప్పక లైక్